నరసింహాయ నమః. ఈరోజు ఈ స్వామివారి దేవస్థానానికి చెందిన సర్వే నెంబర్ 270లో ఉన్న 16 ఎకరాల 2 సెంట్లలో ఉన్న ఖాళీ స్థలాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడానికి రావడం జరిగింది. ఈ 1983లోని ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది. సబ్జెక్ట్ అప్రూవల్ గవర్నమెంట్ అని అదే ఈ ప్రపోజల్ సొసైటీకి కింద ప్రపోజల్ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఖాళీగా ఉన్న స్థలాలు ఏదైతే 42 ప్లాట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది, అది 7,320 గజాలు ఈరోజు పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఎంత ఉంటుంది సార్? 5 లక్షల రూపాయలని అనుకుంటున్నాం. అది చూసుకున్నట్టయితే 10 కోట్ల పైన ఉంటుంది ఈరోజు మనం పొజిషన్ తీసుకోబోయే 42 ప్లాట్లు. సార్ ఎవరైనా ఫిర్యాదుల మీద చెప్పారా లేకపోతే కోర్టు కేసులు వేసింది, కోర్టు డిస్మిస్ చేసింది అది మనం పొజిషన్ తీసుకుంటాం. మరి ఇంకా చాలా ప్రాంతాలు కొండవాళ్ళ ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతున్నాయి, చాలా డంపింగ్ యార్డ్లుగా మారిపోతున్నాయి. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? నేను 5 months అవుతుంది. 5 monthsలో 4వ ఎన్క్రోచ్మెంట్ మనం తీసుకోండి. జనసేన గ్రహంలో 99 ఎకరాలు తీసుకున్నాం. అలాగే బీఆర్ఎస్ రోడ్లో 3 ఎకరాల 60 సెంట్లు తీసుకున్నాం. అలాగే ఇంకొక చోట 4,600 ఏరియాస్ తీసుకోవడం జరిగింది. ఈరోజు 7,000 1 చేస్తున్నాం. ఎన్క్రోచ్మెంట్స్ ఎవరి దగ్గర ఉన్న అంత పెద్ద ఎవరి దగ్గర ఉన్న అంత ప్రకారం అది రికవరీ చేసుకోవడం జరుగుతుంది. కానీ గతంలో కూడా ఎప్పుడైనా ఇలా బోర్డులు పెట్టారు సార్, అంటే చాలాసార్లు పెట్టారు, కొంతమంది తొలగించి మళ్ళీ ఆక్రమణ చేస్తున్న ఆరోపణ కూడా ఉంది సార్. ఇకపైన ఎలా ఉండబోతుంది సార్? నేను చెప్పాను కదండి, నేను వచ్చిన తర్వాత ఇది 4వ చేయడం. ఏదైనా అలాంటి జరిగినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ ఓన్లీ ఖాళీ స్థలాలు గుర్తించారండి? ప్రెజెంట్ అయితే ఖాళీ స్థలాలు కోటాడు ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. స్ట్రక్చర్స్ అన్నది ఫర్దర్గా డైరెక్షన్ వస్తే దాన్ని ఫాలో అవుతాం. ఫర్దర్గా ఆక్రమణకు గురి కాకుండా మీకు ఎలాంటి పరిస్థితులు అంటే మాకు సెక్యూరిటీ అన్నది ఏదైతే మనకు ల్యాండ్ ప్రొటెక్షన్ టీమ్ ఉందండి, వాళ్ళు టైం టు టైం మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఎన్క్రోచ్మెంట్ జరిగినట్టయితే సార్ 8,000 గజాలు అన్నారు, ఎక్కడ సార్ అది? 8,000 గజాల ఆక్రమణ గురైందని చెప్పారు కదా, అంటే మాకు వాట్సాప్లో వచ్చిందండి, అధికారులు పెట్టింది. గ్యాస్ కూడా ఉంది. వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు